దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10 నుండి 17వ వచనం వరకు మనం చదువుదాం. డానియల్ చాప్టర్ 6 వర్సెస్ 10 through 17. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దానిని రద్దుపరచజాలరనెను. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించు వరకు అతనిని విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుష్యులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలనని. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవా, మరొకసారి మేము బైబిల్ స్టడీలో మీ పాద సన్నిధిలో మీ వాక్యమును నేర్చుకోవడానికి, మీ యొక్క కార్యములను గురించి తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు నిన్ను పాడి కొనియాడడానికి, నీ నామమున విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, ఇప్పుడు నీ వాక్యము వినడానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చినందుకు నీ కృతజ్ఞతలు. మా యొక్క మనస్సును, మా యొక్క హృదయమును, మా దేహమును నీ వశంలో తీసుకుని నీ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ వాక్యము మాకు బోధించమని, ఆటంకములన్నింటినీ దూరపరచమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో మన దానియేలు బైబిల్ స్టడీలో 6వ అధ్యాయము 10 నుండి 17 వరకు గల భాగాన్ని మనం ఈ రోజున ధ్యానిస్తాము. అక్కడ ఉన్నటువంటి అంశము, దాని యొక్క టైటిల్ ఏంటంటే, వెన్ లాయల్టీ బికమ్స్ అ లయబిలిటీ. వెన్ లాయల్టీ బికమ్స్ అ లయబిలిటీ. నమ్మకత్వము భారముగా మారిపోతే, లేక నమ్మకముగా నుండుటే భారముగా మారిపోయినప్పుడు. దానియేలు గురించి 6 అధ్యాయాలు మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయ సత్యాల్లో అతడొక భక్తిపరుడు, దేవుడంటే భయము కలిగినటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు. అంతేకాకుండా ఆయనకు దేవుడిచ్చినటువంటి పాత్రను నమ్మకముగా పోషించినటువంటి వానిగా మనకు అర్థమవుతాడు. దానియేలులో ఉన్నటువంటి మంచి లక్షణాల్లో ఇంకొక లక్షణం ఏంటంటే, చాలా గొప్ప పట్టుదల కలిగినటువంటి వాడు. ఆయనలో ఉన్నటువంటి ఆనిముత్యము లాంటి గుణం ఏంటంటే నమ్మకమైనటువంటి వాడు. ఎంత నమ్మకమైనటువంటి వాడంటే దాని కొరకు తన ప్రాణమును పెట్టడానికి కూడా వెనుకాడలేదు. సో ఇదంతా కూడా దానియేలు జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు. ఈరోజు భాగంలో 2 విషయాలను మనం చూస్తాము. ఒకటేమో దానియేలులో ఉన్నటువంటి నమ్మకత్వం, డానియల్స్ లాయల్టీ. రెండవది దానియేలు మీదికి వచ్చినటువంటి ఆపద, లేకపోతే ఆయన మీద పడినటువంటి భారం, డానియల్స్ లయబిలిటీ అంటారు. 10 నుండి 13 వరకు మొదటి విషయాన్ని మనం గమనించవచ్చు. డానియల్స్ లాయల్టీ, దానియేలులో ఉన్నటువంటి నమ్మకత్వం. తన విశ్వాసమును బట్టి, దేవుడి పట్ల తనకున్నటువంటి అవగాహనను బట్టి ఆయన శ్రమల పాలయ్యాడు, కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా దాంట్లో నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఆయన కొనసాగాడు. 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను
అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఏ శాసనము సంతకము చేయబడిందో మనందరికీ తెలుసు. 30 దినాలు ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మరి ఇంకొక దేవుడికి కానీ మానవుడికి కానీ ప్రార్థన చేయకూడదు. ఆ దేశానికి అధినేత అయినటువంటి దర్యావేషుకు మాత్రమే ప్రార్థన చెయ్యాలి. ఒకవేళ ఎవరైనా దాన్ని మీరి ప్రార్థన చేస్తే, వేడుకుంటే వారిని వెంటనే పట్టుకొని సింహముల గుహలో వేస్తారు, వారి ప్రాణమును తీస్తారు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి మరణ శాసనము ఒకటి సిద్ధము చేయబడి దాన్ని స్వయంగా రాజుగారే సంతకం చేసి అమలులో పెట్టినప్పుడు దానిని ఎవ్వరు కూడా వ్యతిరేకించడానికి, దానిని మీరడానికి సాహసము చెయ్యరు. కానీ దానియేలు దానిని మీరినట్లు ఆయన యథాప్రకారము తన ఇంటికి వెళ్ళిపోయి దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన దేవుడికి 3 సార్లు మోకరిల్లి ప్రార్థన చేసినట్లు బైబిల్ మనకు చెప్తోంది. అంటే ఆయన ఎంత తెగించాడో, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము ఎంత యథార్థమైనటువంటిదో, దేవుడు ఆయనకు ఎంత విలువైనటువంటి వాడో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అర్థమవుతాయి. బైబిల్ని దేవుడు రాయించినప్పుడు చాలా అంటే అద్భుతమైనటువంటి రీతిలో రాయించాడు. ఇక్కడ ఉన్నటువంటి పదాలు మీరు గమనిస్తే యథాప్రకారముగా అనే పదాన్ని మనం చూస్తాం. అంటే ఆయనకు ఊహ వచ్చినప్పటి నుండి, ఆయనకు దేవుడు పరిచయం అయినప్పటి నుండి, ఆయన దేవుడి పిలుపుకు లోబడినప్పటి నుండి ఆయనకు దేవుడికి మధ్యలో అనుబంధం అనేది ఏర్పడింది. ఈ యొక్క అనుబంధము ఆయనను దేవునికి అన్యోన్యునిగా తయారు చేసింది. సో దేవుడితో ఆయనకు సహవాసం అనేది ఏర్పడింది. దానియేలు దేన్నైనా మానుతాడేమో కానీ తన దేవుడికి మొరపెట్టడం, తన దేవుడితో మాట్లాడడం, దేవుడికి ప్రార్థన చేయడం అనేది మాత్రం మానడు. అది ఆయనకు యథాప్రకారముగా ఉన్నటువంటి అలవాటు. అనుదినము ఆయన ఖచ్చితంగా పాటించేటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి అభ్యాసం. ఈ పరిస్థితిలో, ఈ సందర్భంలో ఇది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఒక అనూహ్యమైనటువంటి విషయంగా అనిపిస్తుంది. అన్కామన్ అంటే అసామాన్యమైన, అసాధారణమైనటువంటి అంశముగా మనకు అనిపిస్తుంది. కానీ దానియేలుకు అలా అనిపించలేదు. అందుకనే అలాంటి శాసనము సంతకం చేయబడిందని ఆయన విన్న తర్వాత కూడా వెళ్ళిపోయి ఆయన ప్రతిరోజు ఏం చేశాడో అలాగే ఆ రోజు కూడా చేశాడు. సో డానియల్ వాజ్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్. దానియేలు వేరైనటువంటి వ్యక్తి అన్నమాట. అందుకనే మనకు ఒక మాట చెప్తుంటారు, డేర్ టు బి ఎ డానియల్. మీరు ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక శిష్యుడిగా ఉండాలనుకున్నప్పుడు దానియేలు లాగా ధైర్య సాహసాలు కలిగి ఉండండి. ఎందుకంటే విశ్వాస జీవితము పెను సవాళ్లతో కూడుకున్నటువంటిది. విశ్వాస జీవితము అంటే మనము విశ్వాసులతో కూడి పాడుకొని వెళ్ళిపోవడం కాదు. విశ్వాస జీవితం అంటే విశ్వాసులందరూ చక్కగా పక్క పక్కన కూర్చొని ప్రసంగికుడు బోధ చేస్తే విని నోట్స్ రాసుకొని వెళ్ళిపోవడం కాదు. విశ్వాస జీవితం అంటే మనకు సంపాదనలో కొంత ఇచ్చేసి ఊరుకోవడం కాదు. విశ్వాస జీవితం అంటే దేవుడు మనల్ని పరీక్షలకు గురి చేస్తాడు. సాతాను, లోకము అండ్ శరీరము మనల్ని శోధనలకు గురి చేస్తుంది. ఈ రెండింటిలో కూడా మనము ధీటుగా తట్టుకొని పైకి వచ్చేటువంటి వారంగా ఉండాలి. వేటిలో కూడా మనం మునిగిపోకూడదు. అన్నింటినీ మనము అత్యధిక విజయమును సాధించిన వారముగా, అధిగమించేటువంటి వారంగా ఉండాలి. సో దావీదు గురించి మనం ఏమింటాము? అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, దేవుని యొక్క హృదయానుసారుడు అని మనం వింటాం. డానియల్ గురించి నేను ధ్యానించినప్పుడు నాకు ఆయనకు ఏమని పిలవాలనిపించిందంటే ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ విల్ అని పిలవాలని అనిపించింది. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు ఒక శాసనాన్ని ఇచ్చాడు, మీరెప్పుడు నాకు ప్రార్థన చెయ్యాలి అని. సో దానియేలు దేవుని చిత్తానుసారమైనటువంటి మనిషి. రాజుగారి శాసనానికి విలువనివ్వలేదు. కానీ ఎందుకు ఇవ్వలేదు? అది దైవాజ్ఞకు వ్యతిరేకంగా ఉంది. మనం కూడా ఎప్పుడైనా సరే దేవుడి వాక్యానికి ప్రభుత్వాలు మనల్ని వ్యతిరేకంగా నడవమని చెప్తే మనం ప్రభుత్వ ఆజ్ఞలను పాటించాల్సిన పని లేదు. జియో సీఎం ఇచ్చినా, జియో పిఎం ఇచ్చినా జియోను మనం పక్కన పారేయొచ్చు. ఎందుకంటే మన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు మనం లోబడినప్పుడు ఇలాంటి దైవ వ్యతిరేకమైనటువంటి ఆజ్ఞలకు లోబడాల్సిన అవసరం లేదు. దానియేలులో మనం చూసేటువంటి విషయం ఏంటంటే తన ప్రభువుకి ఎంత విలువనిచ్చాడంటే అంత విలువలో కనీసం 10% కూడా తన ప్రాణానికి ఇవ్వలేదు. సో హీ గేవ్ వాల్యూ టు హిస్ లార్డ్, నాట్ టు హిస్ లైఫ్. ఈ రోజున మనలో చాలా మంది ఎలా ఉంటారంటే వి గివ్ వాల్యూ టు అవర్ లైఫ్, నాట్ టు అవర్ లార్డ్. మన ప్రభువుకు మనకు
మన ప్రాణానికి ఇచ్చినటువంటి విలువలో 10% కూడా ఇస్తే మనం చాలా ప్రభావ శాతం కలిగిన లేక ప్రభావశీలులమైనటువంటి సేవకులముగా మారిపోతాం. సో ఈ విషయంలో కూడా దానియేలు నమ్మకమైనటువంటి వానిగా కనబడుతున్నాడు. ఆయనలో ఆ యొక్క లక్షణం అనేది మొదటి నుండి చివరి దాకా ఉంటుంది. మరి దేశంలో మిగతా వారందరూ దానికి లోబడ్డారా? లోబడే ఉంటారు. ఎందుకంటే దానియేలు ఒక్కడే దొరికాడు. బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే వారు ఆ సాయంకాలము బంట్రౌతులు దానియేలును మాత్రమే ఆ యొక్క గుహలో వేశారు. దానియేలు కుటుంబం అక్కడ ఉన్నట్లు మనకు కనబడదు. మీరు నెక్స్ట్ లెసన్ లో ఎవరైతే గిట్టని వారు ఈయనను తుదముట్టిద్దాం అనుకున్నారో వారిని, వారి కుటుంబాలను, వారి భార్యలను, పిల్లలను కూడా గుహలో వేసినట్టు బైబిల్ మనకు చెప్తోంది. కానీ ఇక్కడ ఒకే వ్యక్తిని వేశారు. అంటే మిగతా వారందరూ, దానియేలు కుటుంబం లేదని మనకు తెలుసు, మిగతా దేశంలో ఉన్నటువంటి వారందరూ ఆజ్ఞను అమలులో పెట్టారు, దానికి లోబడ్డారు. దానియేలు ఒక్కడు లోబడలేదు. 3వ అధ్యాయంలో షద్రక్, మెషక్, అబెద్నగో కనబడతారు. దానియేలు దేశంలో ఉన్నాడు లేదో మనకు బైబిల్ చెప్పదు. 6వ అధ్యాయంలో దానియేలు ఒక్కడు కనబడతాడు. షద్రక్, మెషక్, అబెద్నగోలు మనకు కనబడరు. వారు దేశంలో ఉన్నారో మరి వారు దేహంతో ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ ఈయన ఒక మైనారిటీ అనేది అర్థమవుతోంది. అంటే దేశంలో ఉన్నటువంటి వారందరూ ఒకవైపునుంటే ఈయన ఒక్కడు ఒకవైపున ఉన్నాడు. ఇది నిజమైనటువంటి క్రైస్తవ్యం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనతో ఎవరు నిలబడాల్సిన పని లేదు. నీకు దేవుడిని ప్రేమించాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడిని పూజించాలి, దేవుడికి విధేయత చూపాలి, దేవుడి చిత్తాన్ని జరిగించాలి అంటే నీకు తోడు ఎవరు రానవసరం లేదు. ఇర్మియా ఒంటరిగా దేవుడిని సేవించాడు. ఎహెచ్కేలు ఒంటరిగా దేవుడిని సేవించాడు. దానియేలు ఒంటరిగా దేవుడిని సేవించాడు. యేసు ప్రభువు కూడా ఒంటరిగా దేవుడి చిత్తాన్ని సిలువలో చేశాడు. సో నేను కూడా, నీవు కూడా ఒంటరిగా దేవుడి కొరకు దేశమంతా కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన కొరకు నిలబడే యోగ్యతను, సామర్థ్యతను కలిగి ఉండగలం. రోమ్ మీదికి మరి కొందరు యుద్ధానికి వచ్చినప్పుడు దీన్ని బ్యాటిల్ ఆఫ్ ఆలియా అంటారు. అక్కడ రోమన్లు ఓడిపోయారు కనుక రోమన్ శత్రువులు రోమ్ మీద పడి దాన్ని కొల్లగొట్టారు. అక్కడ విలువైనటువంటి సామానంతా దోచుకుని పోయారు. రోమన్లు వెనుకడుగు వేశారు, వెనక్కి తగ్గారు. ఆ టైంలో మరి గౌల్స్ ఎవరైతే రోమన్లకు శత్రువులుగా ఉన్నారో వారు చుట్టుముట్టడి వేశారు. త్వరలోనే వీరి రాజధానిని కూడా లాగేసుకుంటారు. సో ఈ యొక్క రాజధానిలో, రోమ్ రాజధానిలో ఒక కుటుంబం వారు ఉండేవారు, ఫాబియన్ ఫ్యామిలీ. ఈ ఫాబియన్ ఫ్యామిలీకి ఒక ఆచారం ఉండేది. ఈ గౌళ్ళు ఎక్కడైతే స్థావరాన్ని ఏర్పరచుకున్నారో అక్కడ ఒక కొండ ఉండేది, క్వైరినల్ హిల్ అంటారు దాన్ని. ఈ యొక్క కొండ మీద ఈ యొక్క ఫ్యాబియన్ల గుడి ఉండేది అనమాట. సో వాడి యొక్క ఆరాధ్య దైవం అక్కడ ఆ యొక్క ఇలవేల్పు అంటారు కదా, కొండ మీద ఉంది. సో ఒక రోజు సంవత్సరానికి వీరు అక్కడికి వెళ్ళి బలి అర్పించాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? చుట్టూ గౌళ్ళు, వీరి యొక్క బద్ధ శత్రువులు దాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. ఆ దేశంలో ఫాబియన్ కుటుంబస్తులు ఎవ్వరు కూడా సాహసం చేయలేదు. కానీ ఒక యవనస్తుడు ఆ రోజు వచ్చినప్పుడు ఉదయమే లేచాడు, స్నానం చేశాడు, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి తన దేవతకు సంబంధించిన పాత్రలు తీసుకున్నాడు, ఒక బలిని తీసుకున్నాడు, ధైర్యం చేసి వెళ్ళిపోయాడు. గౌళ్ళ మధ్యలో నుండి ఎవరిని పట్టించుకోకుండా కొండెక్కాడు, గుడికి వెళ్ళాడు, బలి అర్పించాడు, మరలా దిగి వచ్చేసాడు. అతన్ని వారు చూసినప్పుడు, అతని సాహసాన్ని వారు చూసినప్పుడు గౌళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇలాంటి వీరుణ్ణి మనం చంపకూడదు, ఇలాంటి వీరుణ్ణి మనం బ్రతకనివ్వాలి. ఎందుకంటే ఇలాంటి వీరులు బ్రతుకుంటే ఇంకొంతమంది వీరులు తయారవుతారు. ఈ వీరుడు వారి వీరుడు కాదు, ఈ వీరుడు వారి శత్రువు. కొన్నిసార్లు వార్లో ఉన్నటువంటి ఒక లా ఏంటంటే నీ శత్రువు సామాన్యమైనటువంటి వానికన్నా అసామాన్యుడిగా ఉంటే వాడిని గౌరవించాలి, వాడిని చంపొద్దు. సో దేశమంతా కూడా చేయనప్పుడు ఒక్కడు పోయి చేసి వచ్చాడు. అలాగే క్రైస్తవుడు దేవుడి చేత ఎప్పుడైనా పిలువబడినప్పుడు, లేకపోతే భక్తుడు ఆ యొక్క ప్రభు చేత ఎప్పుడైనా పిలువబడినప్పుడు, కర్తవ్యం వాడిని పిలిచినప్పుడు వాడు తన ప్రాణాన్ని పనంగా పెట్టి సాహసం చేసి దేవుడు చెప్పినటువంటి మాటను నెరవేర్చి రావడానికి అన్నింటికీ తెగిస్తాడు. బైబిల్ ఆ రకంగా మనకు బోధ చేసేటువంటి పుస్తకం. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ మీరు చూడండి, అలాంటి వారే మనకు కనబడతారు. అండ్ ఈ రోజున డేవిడ్ కూడా రెవల్యూషన్ అంటే ప్రకటన 12వ అధ్యాయంలో ఆ రకమైనటువంటి సాక్షుల గురించి మనకు జ్ఞాపకం చేశాడు. సో నమ్మకమైనటువంటి వారు అన్నింటికీ తెగిస్తారు. ఇక్కడ దానియేలులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే హీ వాజ్ అ లాయల్ మ్యాన్, హీ వాజ్ అ ఫెయిత్ఫుల్ పర్సన్.
నమ్మకమైనటువంటి వాడు. క్రిస్టియానిటీ మనకు నేర్పించేటువంటి అనేక సుగుణాల్లో ఒక గుణం ఏంటంటే నమ్మకమైన వారుగా మీరు నిలబడే వారై ఉండాలి. నీ కుటుంబానికి నమ్మకంగా ఉండాలి, నీ స్నేహితులకు నమ్మకంగా ఉండాలి, నీవు చదువుకునే వ్యక్తివైతే స్కూల్లో నమ్మకంగా ఉండాలి, నీవు ఒక ఉద్యోగివైతే ఆఫీస్లో నమ్మకంగా ఉండాలి, నీవు ఒక వ్యాపారవేత్తవైతే వ్యాపారంలో నమ్మకంగా ఉండాలి, ప్రభుత్వం పట్ల పౌరునిగా నమ్మకంగా ఉండాలి, సంఘానికి నమ్మకంగా ఉండాలి, నీ విశ్వాసం పట్ల నమ్మకంగా ఉండాలి, నీ దేవుడి పట్ల నమ్మకంగా ఉండాలి. అండ్ నీ యొక్క నిర్దిష్టమైనటువంటి కన్విక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే నీవు దేనికోసమైతే బ్రతకాలని ఆలోచించావో, వేటినైతే ఆశయాలుగా నీ ముందు పెట్టుకున్నావో, వాటిని ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా నమ్మకంగా నీవు ఉండాలి. యు మస్ట్ బి లాయల్ టు యువర్ ఓన్ సెల్ఫ్, యు మస్ట్ బి లాయల్ టు యువర్ కాన్షియన్స్. కానీ చాలాసార్లు ఏం చేస్తామో, ఆత్మను అమ్మేసుకున్నారు అని అంటారు చూడండి, మనస్సాక్షిని చంపేసుకున్నారు అని అంటారు చూడండి, నమ్మక ద్రోహులై నిలబడిపోయారు అని అంటారు చూడండి. వారందరినీ ఆ రకంగా ఎందుకంటారంటే వారు వారి యొక్క నమ్మకాన్ని వదిలేశారు. అండ్ బయట సమాజంలో నమ్మకమైనటువంటి వారు మనకు చాలా తక్కువ కనబడతారు, సంఘంలో కూడా నమ్మకమైనటువంటి వారు చాలా తక్కువ కనబడతారు. నేను అందుకే అంటాను, లాయల్టీ ఈజ్ లైక్ రాయల్టీ అని. లాయల్టీ అనేది రాయల్టీ లాగా. దేశానికి ఎన్నో వంశాలు ఎన్నో కుటుంబాలు ఉండొచ్చు, కానీ రాజవంశం ఒకటే ఉంటుంది. సో 10 లక్షల మందిని పాలించేటువంటి వంశం ఒకటే ఉంటుంది. అదే ప్రకారము నమ్మకంగా లేనటువంటి వారు కోకొల్లలు, నమ్మకంగా ఉండేవారు ఒకరో ఇద్దరో 10 మందో కొంతమంది. సో దానియేలు ఆ కోవకు సంబంధించినటువంటి వాడు. ఆయన ద్వారా దేవుడు ఈ పాఠాన్ని నేర్పించడానికే ఆయన యొక్క ఉదాంతాన్ని 6వ అధ్యాయంలో మనకు రాయించి పెట్టాడు. సో డానియేల్లో మనం ఏం చూస్తాము, ఒక ప్రార్థనా పరుడు. ఈ యొక్క చెడిపోయినటువంటి సమాజంలో అతడు చెడిపోకుండా ఉండడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే, అతడికి వీరితో సంబంధం లేదు, అతడికి దేవుడితో సంబంధం ఉంది. అతడు పాపులతో సహవాసం చేసేవాడు కాదు, అతడు ప్రభువుతో సహవాసం చేసేవాడు. మీ క్రైస్తవ జీవితంలో మీరు పవిత్రంగా ఉండాలంటే ప్రతిరోజు పవిత్రునితో సహవాసం చేయండి. ప్రతిరోజు పవిత్ర గ్రంథము చేత మీరు పవిత్రపరచబడండి. ప్రతిరోజు పవిత్రమైనటువంటి ఆలోచనలు ఆత్మదేవుడు మీకు ఇచ్చినప్పుడు ఆ వాటితో మీ మనస్సు నింపుకోండి. మీరు ఎంతసేపు అపవిత్రులతో కూర్చొని అపవిత్రమైనవి చూసి అపవిత్రమైనవి చదివి అపవిత్రమైనటువంటి వాటిలో మునిగి తేలుతూ పవిత్రంగా ఉండాలి అనుకుంటే ఉండలేరు. మీరు ఉండలేరు, నేను ఉండలేను. సో దానియేలు ప్రార్థనలో దేవుడితో కనెక్ట్ అయ్యాడు గనుక దైవికంగా భక్తి లేనటువంటి దేశంలో ఉన్నాడు. ఆయన ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? యథాప్రకారము అనుదినం. యథాప్రకారము అనుదినం, చాలా బాగున్నాయి ఈ 2 పదాలు, యథాప్రకారము అనుదినం. దీంట్లో మనం చూసే 2 విషయాలు ఏంటంటే, ఒకటి రెగ్యులారిటీ అంటే క్రమబద్ధత, ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి వాడు. రెండవది క్రమబద్ధత ఉండాలంటే ఇంకొక లక్షణం ఉండాలి, దాన్ని డిసిప్లిన్ అంటారు, క్రమశిక్షణ. ఎవరికైతే క్రమశిక్షణ ఉంటుందో వారే క్రమబద్ధతను కలిగి ఉంటారు. డిసిప్లిన్ లేకపోతే రెగ్యులారిటీ అనేది ఉండదు. అప్పుడప్పుడు చేయొచ్చు, కానీ ప్రతినిత్యము చేసేటువంటి వారముగా ఉండం. నా ప్రేయర్ అనేది కొంతమందికి హ్యాబిట్, జాగ్రత్తగా వినండి. ప్రేయర్ అనేది కొంతమందికి హ్యాబిట్, కానీ ప్రేయర్ అనేది కొంతమందికి హార్ట్ బీట్. హ్యాబిట్ కి హార్ట్ బీట్ కి చాలా పెద్ద తేడా ఉంది. ఫర్ డానియల్ ప్రేయర్ ఇస్ నాట్ ఎ హ్యాబిట్, ఫర్ డానియల్ ప్రేయర్ వాజ్ అ హార్ట్ బీట్. ఆయన యొక్క గుండె సవ్వడి అనమాట. ఆ గుండె ఆగినప్పుడు ప్రార్థన ఆగుతుంది, గుండె కొట్టుకుంటున్నంతసేపు అది ప్రార్థిస్తూనే ఉంటుంది. మరి మీరు ప్రేయర్ని ఒక హ్యాబిట్గా చేస్తారో లేకపోతే అది మీ హార్ట్ బీటో ఒకసారి మీరు ఆలోచించాలి. దానియేలు ఏం చేశాడు? రాజుగారి శాసనానికి వ్యతిరేకంగా, తన శత్రువుల కుట్రకు వ్యతిరేకంగా ప్రార్థన చేశాడు. హీ ప్రేడ్ టు గాడ్, లేకపోతే హీ చోస్ టు ప్రే టు గాడ్. దేవుడికి ప్రార్థన చేయడానికి నిర్ణయించుకున్నాడు. PRAY అంటే ప్రార్థన. హీ డిడ్ నాట్ బికమ్ ప్రే టు హిస్ ఎనిమీస్ టాక్టిక్స్. PREY అంటే బలి అయిపోవడం. ప్రే, PRAY, ప్రే, PREY. సో ప్రార్థన చేయకపోతే, ఇఫ్ యు డోంట్ ప్రే యు బికమ్ అ ప్రే. వెరీ సింపుల్ కదా. ఒకటే ఒక అక్షరం తేడా ఎంత పెద్ద వ్యత్యాసాన్ని కలిగిస్తుందో చూడండి. సో చాలా మంది ప్రార్థన చేయరు కనుక వారు మరి పాపం బలి పశువులు అయిపోతారు. నా ఇక్కడ టెర్రర్ టాక్టిక్స్ ని వాడుతున్నారు. టెర్రర్ టాక్టిక్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. టెర్రర్ టాక్టిక్స్ అంటే మనిషిని బెదిరించడం, మనిషిని భయపెట్టడం. సో వీరు ఉపయోగించినటువంటి టెర్రర్ టాక్టిక్ ఏంటి? రాజుగారికి తప్ప మరి ఎవరికైనా సరే నీవు మొర్ర పెడితే సింహముల గుహలో వేస్తాము. ఈ సింహములకు ఆహారం పెట్టరు, ఈ సింహములు ఆకలిగా ఉన్నటువంటివిగా ఉంటాయి.
అవి ఒక్కొక్కటి ఒక్కొక్క పంజాగొట్టి ప్రాణాన్ని నీవు కళ్ళు రెప్పగొట్టేంత లోపల తీసేస్తాయి, నీ రక్తం అంతటిని నరాల్లో నుండి జువ్వేస్తాయి. సో అలాంటి టెర్రర్ టాక్టిక్ ని వాడారు. అయినా కూడా డానియల్ మాత్రం ఇక్కడ ఎంత కామ్గా కనబడతాడంటే, ఎంత కంపోజ్డ్ గా కనబడతాడంటే, ఎంత కాన్ఫిడెంట్ గా కనబడతాడంటే, ఎంత కరేజియస్ గా కనబడతాడంటే అసలు ఆయనకి ఏమాత్రం చింత ఉన్నట్టు అనిపించు. సో ఇక్కడ మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. యాక్చువల్గా ఇక్కడతో మెసేజ్ ఆపేయచ్చు నేను, ఎందుకంటే మీ లైఫ్లో మీరు కూడా కొన్ని టెర్రర్ టాక్టిక్స్ కి గురవుతూ ఉండొచ్చు. డెవిల్ టెర్రర్ టాక్టిక్స్ వాడతాడు, లోకం కూడా టెర్రర్ టాక్టిక్స్ ని వాడుతుంటుంది. అండ్ మనం చాలా సార్లు టెర్రర్ కి గురైపోతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, వెన్ ఎవర్ యూ ఫీల్ టెర్రర్ యూ ఫాల్ ఇన్ టు ఎర్రర్. సో నీవు ఎప్పుడైనా టెర్రర్ కి గురైపోతే నువ్వు తప్పులో, ఎర్రర్లో పడిపోవడానికి అవకాశం ఉంది. దానియేలు చింతించలేదు. యేసుప్రభు ఏం చెప్పాడు మత్తయి 6:34లో, రేపటిని గుర్చిన చింత నీకు అవసరము లేదు. సో దానియేలు దాన్ని తెలుసుకోకుండా కూడా చింతకు గురి కాలేదు. రెండవది, ఫిలిప్పీ 4:6లో పౌలు భక్తుడు ఏమని రాశాడు, దేనిని గురించి చింతపడకుడి అని రాశాడు. కానీ ఒక ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లా ఉంటుందంటే, డూ నాట్ పానిక్ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి కూడా కలతపడొద్దు, దేని గురించి కూడా నీవు ఆందోళన చెందొద్దు, ఏది కూడా నిన్ను కదిలించి వేయకూడదు. నీవొక రెల్లువు కాదు, నీవు రాయివి. సో దానియేలు దానికి కూడా గురి కాలేదు. మూడవది, ఆయన స్థిరునిగా ఉన్నాడు, ప్రభువునందు కదల్చబడనటువంటి వానిగా ఉన్నాడు. అంటే ప్రభు కొరకు పనిచేయడంలో ముందుకు అడిగేశాడు. 1 కొరింథీ 15:58 ప్రకారం దానియేలు ప్రార్థనలో ధైర్యాన్ని చూస్తాము. దానియేలు ప్రార్థనలో మరి గొప్ప ఆ యొక్క విశ్వాసాన్ని, నిరీక్షణను, దాంతో పాటు వినయమును, కృతజ్ఞతా భావాన్ని చూస్తాం. సో దానియేలు పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. అండ్ ఆయన దేవుణ్ణి పట్టుకున్నాడు గనుక ఆయనకు ఏ భయం లేకుండా అడుగు ముందుకేయగలిగాడు. ఆయన సింహాలకు భయపడలేదు, రాజుగారి శాసనానికి భయపడలేదు, కానీ ఆయన దేవునికి భయపడ్డాడు. మనం కూడా దేవుడికి భయపడితే దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఏదైనా సరే ప్రపంచంలో ఉన్నది కేవలం నీ శరీరాన్ని మాత్రమే తాకగలదు. దేవుడు ఒక్కడే నీ శరీరాన్ని, నీ ఆత్మను, రెండింటిని, అంటే నిన్ను సమూలంగా నాశనము చెయ్యగలడు. ప్రపంచంలో ఇంకా ఏది కూడా నిన్ను నన్ను సమూలంగా నాశనము చెయ్యలేదు. సో దేనికి భయపడాలి? సమూల నాశనం చేసే దానికి భయపడాలా, లేకపోతే అక్కడ కొంత ఇక్కడ కొంత తాకేదానికి భయపడాలా? అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం సమూల నాశనం చేసే దేవుడికి మనం భయపడము, అక్కడ కాస్త ఇక్కడ కాస్త మనల్ని టచ్ చేసేటువంటి వాటికి మనం భయపడతాం. ఫర్ ఎగ్జాంపుల్, రేపటి రోజున మన ప్రభుత్వం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఒక ఆజ్ఞ జారీ చేసింది అనుకోండి, 30 రోజులు క్రిస్టియన్స్ ప్రేయర్ చేయకూడదు, బ్యాండ్ ఫ్రమ్ ప్రేయింగ్ అని అన్నారు అనుకోండి. మీ ఇంట్లో క్రైస్తవులు ప్రార్థన చేయొద్దు, స్కూల్లో క్రైస్తవులు ప్రార్థన చేయొద్దు, ఆఫీస్లో లంచ్ అవర్లో క్రైస్తవులు ఫెలోషిప్ టైంలో ప్రార్థన చేయొద్దు, సండే చర్చిలో క్రైస్తవులు ప్రార్థన చేయొద్దు. 30 రోజులు క్రైస్తవులు ఎక్కడ బయట గాని లోపల గాని ఓపెన్ గా గాని సీక్రెట్ గా గాని ప్రార్థన చేయొద్దు. క్రైస్తవులు ప్రార్థన చేస్తే 10 ఏళ్ళు జైల్లో వేస్తాం, క్రైస్తవులు ప్రార్థన చేస్తే రోడ్డు మీదే వారిని కాల్చి చంపుతాం అనే ఒక లా వచ్చింది అనుకోండి. మన దేశంలో ఏం జరుగుతుందో కొంత చెప్తాను. కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, వారికి క్రీస్తు తెలియదు, క్రీస్తు యొక్క వాక్యం తెలియదు, వారు కూడా అన్యుల్లాగానే తయారయ్యారు. యేసుప్రభు చెప్పాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపమని. కానీ వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే, వాడు నీ ఒక్క చెంప కొట్టే లోపల వాడు 2 చెంపలు కొట్టేసి. సో ఇట్లాంటి క్రైస్తవులు ఉన్నారు, జాగ్రత్త. వీళ్ళు మనకు ప్రతి చోట కనపడుతున్నారు, వీళ్ళు వర్గాలుగా ఏర్పడుతున్నారు. వీరు మరి ఒక రాజకీయ మరి అంటే వేత్తలు ఏ రకంగా మరి ఆ యొక్క పని చేస్తారు, ఆ రకంగానే చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? ధర్నాలు చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు? బంధులు పెడతారు, వీళ్ళు ఏం చేస్తారు? ర్యాలీలను తీస్తారు, వీళ్ళు ఏం చేస్తారు? ప్రతిఘటనలు చేస్తారు. దానియేలు అట్లాంటిది ఏమైనా చేశాడా? దర్యావేషు దగ్గరికి వెళ్ళి, వీళ్ళు నాకు వ్యతిరేకంగా, నీ రాజ్యానికి, నీ ఆలోచనకు వ్యతిరేకంగా కుట్ర చేశారు, ఇది వారి యొక్క అసలు సంగతి అని చెప్పాడా? చెప్పలేదు. దానియేలు పోయి, నేను అందరికన్నా నీ తర్వాత దేశానికి ప్రముఖమైనటువంటి వాడను, సో నీవు నా మాట వినాల్సింది, నేను లేనప్పుడు శాసనం ఎట్లా చేశావు అని రాజుగారిని ఆయన నిలదీశాడా? లేకపోతే రాజుగారి సింహాసనం ముందు కూర్చొని ధర్నా చేశాడా? దానియేలు అవేవి చేయలేదు. అంటే దేవుని పిల్లలు అవి చేయకూడదు. సో నెక్స్ట్ టైం ఎవడైనా ధర్నా చేస్తే వాడు దేవుడి బిడ్డ కాదు. ఎవడైనా ప్రతిఘటిస్తే, బంధు పెడితే, మిమ్మల్ని పిలిస్తే వాడు ఆత్మతో నింపబడలేదు అనేది మీరు తెలుసుకోండి. యేసు ప్రభు విధానం అది కాదు, దానియేలు విధానం అది కాదు.
కాదు, శాసనమును చదివి సైలెంట్గా, వాయిలెంట్ అవ్వలేదు, సైలెంట్గా ఇంటికి వచ్చి మోకాళ్ళ మీద పడి దేవుడికి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆ శాసనాన్ని మాదీయులు, పారసీకుల్లో ఎవ్వరు కూడా మార్చే శక్తి కలిగినటువంటి వారు కారు. ప్రార్థన చేసేవాడికి వివేకం ఉంటుంది. దానియేలుకు ఒకటి తెలుసు, ధర్నా చేయడం వల్ల, బంధు పెట్టడం వల్ల, ప్రతిఘటించడం వల్ల ఏమీ లాభం లేదు, టైం వేస్ట్. దాని బదులు ఇంటికి వెళ్ళి 3 సార్లు ప్రార్థన చేసుకుంటే దేవుడు లయన్స్తో నాకు ఫెలోషిప్ని ఇస్తాడు అనుకున్నాడు. సో ఆ రకంగా వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. అండ్ దేవుడు నిజంగానే ఆయనకి రియల్ లయన్స్తో ఫెలోషిప్ని ఇచ్చాడు. సో మీరు ఆలోచించండి, మీకు సమస్య వచ్చినప్పుడు, ఈ యొక్క టెర్రర్ టాక్టిక్స్ మీ మీద వినియోగించినప్పుడు మీరు ఏ రకంగా ప్రతిస్పందిస్తారు? దేవుడి మీద నాకు నిజంగా నమ్మకం ఉంటే నేను ఆయనను బట్టి ధైర్యము కలిగి ఉంటాను, ప్రార్థన చేస్తాను. దానియేలు అదే చేశాడు. ఈ రకంగా అతడు తీర్మానం చేసినప్పుడు అతనికి తెలుసు అతడు ఎంత మూల్యము చెల్లించాలో. కొన్నిసార్లు భక్తిగా ఉండడానికి మనం వెల చెల్లించాలి. టు బి గాడ్లీ యూ మస్ట్ బి విల్లింగ్ టు పే ఎ ప్రైస్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బి గాడ్లీ. భక్తి కలిగి ఉండడం అనేది, క్రైస్తవునిగా దేవుడు మెచ్చే రీతిలో ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకని చాలా మంది దానికి లోబడలేరు, ఉండలేరు. వింటారు, తెలుసుకుంటారు, నోట్స్ రాసుకుంటారు, కానీ దాన్ని కోటు చేస్తారు, కానీ దాన్ని వారి జీవితంలో అప్లై చేసుకోలేరు. 19th సెంచరీలో ప్రారంభంలో కొంతమంది మిషనరీలు ఆఫ్రికా దేశానికి ఓడలో ప్రయాణం అవుతున్నారు. సో వారి యొక్క విలువైన కొంత సామాను వారు తీసుకొని బయలుదేరుతున్నారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? జాగ్రత్తగా వినండి. వారి యొక్క సామానును సూట్ కేసులో పెట్టలేదు, వారి సామానును సమాధి పెట్టెల్లో పెట్టారు. అంటే వారు అక్కడికి పోయిన తర్వాత వారి యొక్క శత్రువులు వారి మీద పడి చంపితే వారికి కనీసం సమాధి చేయడానికి వారైతే సమాధి పెట్టెలు తయారు చేయరు కనుక వీరే సమాధి పెట్టెను తీసుకొని పోయారు. సో సూట్ కేసుతో పోలేదు, క్యాస్కెట్తో పోయారు. సో మనము క్రిస్టియన్ అయినప్పుడు ఏ రకంగా యేసుతో పోవాలి? థ్రోన్తో కాదు, క్రాస్తో. సింహాసనం వెంటేసుకొని పోవడం కాదు. యేసు వెనకాల ఏం వేసుకొని రమ్మన్నాడు? క్రాస్ వేసుకొని రమ్మన్నాడు. ఈ రోజున చాలా మంది చాలా భయంకరమైనటువంటి క్రైస్తవ్యాన్ని లోకానికి తీసుకుని వచ్చారు. మీకు కనబడుతూనే ఉంది, కొంతమంది మన భారతదేశంలో కూడా క్రైస్తవులు ఒకప్పుడు ఆత్మ చేత నింపబడినటువంటి వారిగా ఉన్నారు అని మనం అనుకున్నాం. నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను. దాదాపు 94 అంటే ఎన్నేళ్ళు అయి ఉంటుంది? 24 years బ్యాక్. 24 years బ్యాక్ నేను తమిళనాడులో ఉన్నప్పుడు ఆయనకు ఆ రోజున నా దగ్గర 500 ఉన్నాయి జోబులో. సో ఆయన బోధ విన్నప్పుడు 500 నేను తీసి ఆయనకి ఇచ్చేసాను. ఆయనతో చెప్పాను కూడా, నా దగ్గర ఉన్నది ఇంతే, ఒకవేళ 5,000 ఉంటే ఇచ్చేవాడిని, 50,000 ఉన్నా ఇచ్చేవాడిని, కానీ మీ వాక్యం విన్నప్పుడు నాకు మీకు ఇవ్వాలనిపించింది కనుక నా ఉన్న 500 ఇచ్చాను. ఇంకొక 4 రోజులు నేను తమిళనాడులో ఉండాలి. 4 రోజులు నా దగ్గర నయ పైసా లేకపోయినా, వెనక్కి రావడానికి నాకు అవసరమయ్యే ఖర్చులకు లేకపోయినా, బై ఫెయిత్ 500 ఇచ్చేసాను. కానీ ఈ వారము ఆయనకి ఇచ్చినందుకు నాకు బుద్ధి లేదు అని బాధపడ్డాను. ఎందుకంటే ఇప్పుడు ఆయనే బెంగళూరులో ఒక అబద్ధ బోధకుడిని పిలిచి తన యొక్క సంఘం అంతటిని కూడా చిందరవందర చేసేసాడు. ఆ రోజున ఆత్మపూర్ణుడుగా ఉన్నవాడు ఈ రోజున దయ్యం పట్టినోడు లాగా నాకు కనబడ్డాడు. సో నేను అనుకున్నాను, నా 500 వేస్ట్ అయిపోయాయి. దేవా, ఆ రోజే నాకు బుద్ధినిచ్చుంటే ఎంత బాగుండు. ఇప్పటికైనా ఏం మించిపోలేదు. నేను 500 ఇచ్చాను, వాళ్ళైతే 5 లక్షలు ఇస్తున్నారు, 50 లక్షలు ఇస్తున్నారు. నాలాగా వాళ్ళు మోసపోకుండా వారికి బుద్ధి వచ్చేటట్టు చేయండి అని నేను ప్రార్థన చేశాను. సో ఈయన ఏం చేస్తున్నాడో మీకు కూడా తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈ రోజున అందరికీ అన్ని తెలిసిపోతున్నాయి. సో వీళ్ళు ఏం చేశారు? ఈ రకంగా సిద్ధపడి వెళ్ళారు. మన మిషనరీ, మన దేశానికి వచ్చినటువంటి సహోదరి ఆమీ కార్మైకల్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఆమె పుస్తకం మన లైబ్రరీలో కూడా ఉంది. ఆమె గురించి విశ్వాస వీరుల్లో క్లుప్తంగా నేను రాశాను కూడా. ఆమె దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది. అంటే అమ్మాయిలను 12, 13, 14, 15 ఏళ్ల వయసులోనే లాక్కెళ్ళిపోయి దేవాలయాల్లో వ్యభిచారం చేయించడానికి, ఒక్క అమ్మాయితో 100 మంది పురుషులు వచ్చి పాపం చేయడానికి ఒక వ్యవస్థని దేశం పెట్టినప్పుడు ఈ సహోదరి ఇంకొక దేశం నుండి వచ్చి తన ప్రాణానికి మానానికి ఆమె భయపడకుండా పనంగా పెట్టి అలాంటి వారిని రక్షిస్తున్నప్పుడు వ్యతిరేకులు వ్యతిరేకించారు. క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ సేవకులు, సంఘాలు కూడా ఈమె గురించి ప్రస్తావించడానికే ఇష్టపడలేదు. అలాంటి క్రైస్తవులు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. కాకపోతే విధానాలు మారిపోతాయి. బైబిల్ మనకేం చెప్తుందంటే, దానియేలు నమ్మకమైనటువంటి వానిగా ముందుకెళ్ళాడు. ఆయనకు తెలుసు జీవం కలిగినటువంటి దేవునికి ప్రార్థన చేయకపోవడం పాపమని.
ఆయనకు తెలుసు మృతుడైనటువంటి మానవునికి పాపం ప్రార్థన చేయడం ఇంకా దారుణమైనటువంటి విషయం అని. సో ఆయన యొక్క విజయ రహస్యం ఏంటంటే ఆయనకు దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఉంది. He knew that God was real. He knew that God was a living God. And he knew that God alone is sovereign. ఆయనకు దేవుడు నిజమైన వాడు, జీవం గలవాడు, సార్వభౌముడు అని తెలుసు కనుక ఆయన ఆ రకంగా ఉండగలిగాడు. మరి క్రైస్తవులు చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తే ఏం చూస్తారు? సేఫెస్ట్ రూట్ చూస్తారనమాట. దేనికోసము? ఎస్కేప్ కోసం. సేఫెస్ట్ రూట్, బయటపడడానికి సులువుగా తప్పించుకునేటువంటి మార్గాన్ని చూస్తారు. సో చాలా మంది క్రైస్తవులు ఎస్కేపిస్టులు అనమాట. ఎస్కేపిస్టులు అంటే తప్పించుకొని బయటికి వెళ్ళిపోదాం అనుకునేటువంటి ఆలోచన విధానము కలిగినటువంటి వారు. దానియేలు ఎలాంటి వాడంటే తప్పించుకొని నేను తప్పుడు బతుకు బతికే కన్నా దేవుడి చిత్తమును చేస్తూ చచ్చిపోవడం మంచిది అనుకునేవాడు. సో హీ వాంటెడ్ టు డై డూయింగ్ గాడ్స్ విల్. కానీ ఈ రోజున చాలాసార్లు మనము వి వాంట్ టు ఎస్కేప్ అండ్ లివ్ వితౌట్ డూయింగ్ గాడ్స్ విల్. అది మన యొక్క సమస్య. ఒక భక్తుడు అనేవాడు, చెడు చేయట్లేదు అని చాలా మంది కాలర్ ఎగరేస్తారు, కానీ చేయాల్సిన మంచి నువ్వు చేస్తున్నావా అన్నది కూడా నువ్వు ఆలోచించాలి. ఐఎమ్ నాట్ కమిటింగ్ దిస్ సిన్, దట్స్ ఫైన్, బట్ ఆర్ యూ ఒమిటింగ్ ఎనీథింగ్ దట్ గాడ్ డిమాండెడ్ యూ? నీకు దేవుడు ఆదేశించిన దాన్ని ఏదైనా నీవు చేయకుండా ఉన్నావా? దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడండి? ఒకసారి చేస్తుంటే సరిపోయేది, కానీ ఆయనకు దేవుడికి 3 సార్లు చేయాలనిపించింది, 3 సార్లు చేశాడు. ఈయన ఒక పక్కా యూదుడు, ఒక నిజమైనటువంటి మరి దేవుని యొక్క మనిషి అనేది నిరూపించుకున్నాడు. 3 సార్లు వారు ప్రార్థన చేసేవారు. ఓల్డ్ టెస్టమెంట్లో, న్యూ టెస్టమెంట్లో కూడా 3 సార్లు సంఘము ఆది కాలంలో ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. ఆ 3 సమయాలు ఏంటో మీకు తెలుసా? ఉదయము 9 గంటలకు, మధ్యాహ్నము 12 గంటలకు, సాయంత్రము 3 గంటలకు. అపోస్తలుల కార్యములు మీరు చదివితే అక్కడ మీకు కనబడుతుంది. సో 3 సార్లు ప్రార్థన చేశాడు. 85 సంవత్సరాల ముసలి వ్యక్తి మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు. ఒక్కసారి మోకాళ్ళు ఉండడానికి ఈ రోజున 30 ఏళ్ళోడికి చాలా కష్టం అవుతుంది. కానీ 85 ఏళ్ల వ్యక్తి మెట్లెక్కి తన ఇంటి పై గదికి వెళ్ళి 3 సార్లు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. అండ్ ఎలాంటప్పుడు? అలా చెయ్యొద్దు, చేస్తే చంపుతామన్నప్పుడు. నా ఒక బోధకుడు ఒకరింటికి వచ్చాడు భోజనానికి. భోజనం చేస్తున్నప్పుడు వారు అన్ని పదార్థాలు పెట్టారు, వడ్డించారు, అందరూ తింటున్నారు, ప్రార్థన చేయలేదు. సో బోధకుడికి కొంత ఇబ్బంది అనిపించింది. అప్పుడు తండ్రి వెంటనే పసిగట్టి చెప్పాడు, అయ్యా మీకు మా యొక్క విధానం వింతగా అనిపించవచ్చు, కాకపోతే మీకు కొంత మా యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తే మీకు అభ్యంతరం ఉండదు. మేమేం చేస్తామంటే ప్రతి వారము కిరాణా సామాను కొంటాం. ప్రతి వారము ఆ వారానికి కావాల్సినటువంటి కిరాణా సరుకులన్నీ కొని ఇంటికి తెచ్చినప్పుడే అప్పుడే మేము ప్రార్థన చేస్తాం. దేవా, ఈ వారం అంతా మేము వీటిని వండుకొని తినేటప్పుడు వీటన్నింటిని దీవించు, మాకు ఆరోగ్యము ఆయుష్ చేకూర్చు అని అప్పుడే ప్రార్థన చేస్తాం. తద్వారా మేమేం చేస్తున్నామంటే 7 రోజులు 3 పూటలు తింటున్నప్పుడు 21 సార్లు మేము చేసే ప్రార్థన లేకుండా చేసేసాం. ఎంత బాగుంది ఐడియా! హలో, వింటున్నారా? నాతోనే ఉన్నారా? సో ఈ కుటుంబము అలా చెప్పేసరికి బోధకుడికి తినబుద్ధి కాలేదంట. ఎందుకంటే అవిశ్వాసుల కన్నా అధ్వాన్నమైన వారితో నేను భోజనం చేయాల్సి వస్తుంది అని బాధపడిపోయాడంట. 55వ కీర్తన 17వ వచనాన్ని మీరు చదివితే అక్కడ కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు. 55వ కీర్తన 17వ వచనం, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును. చాలు, ఆయన నా ప్రార్థనను ఆలకించును. అంటే ఈయన ఎలా మనిషి మనస్సు పెట్టి మొర పెడతాడంట, ధ్యానిస్తూ. అంటే ఆయన దేవుడి గురించి ఆలోచిస్తూ, దేవుడి మీద గురి పెట్టి, దేవుడి గురించి ఆయన దృష్టిని సారించి, దైవ సన్నిధిని ఆస్వాదిస్తూ ఆయన ప్రార్థన చేస్తాడంట 3 సార్లు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. కానీ వీరు 7 రోజులకు ఒక్కసారి ప్రార్థన చేసేసి, గంపగుత్త ఒక్కసారి ప్రార్థన చేసి మిగతా టైంలో ప్రార్థన ఎగ్గొట్టేస్తున్నారు. మనం ఆలోచించాలి, మనము ఎక్కువ సార్లు ప్రార్థన ఎగ్గొట్టడానికి అవకాశాలు వెతుక్కుంటామా, లేకపోతే ఎక్కువ సార్లు ప్రార్థన చేయడానికి అవకాశాలు దొరకపుచ్చుకుంటామా? అది మనం ఆలోచించాలి. ఈ రోజున మనందరికీ తెలుసు, వీఆర్ బిజీ కమ్యూనిటీ అని. అంటే మనం అందరం కూడా చాలా బిజీగా ఉండేటువంటి వారం. మనల్ని వస్తువులు, వ్యక్తులు, విషయాలు బిజీగా ఉంచుతాయి. వస్తువులు, వ్యక్తులు,
విషయాలు బిజీగా ఉంచుతాయి, ఆక్యుపై చేసి పెడతాయి. సో మనము బిజీగా ఉంటాం. ఎంత బిజీగా ఉంటామంటే మనకు ఆ లైఫ్ను అనుభవించడానికి టైంనిచ్చినటువంటి దేవుడికే టైమును ఇవ్వడానికి మనకు టైం ఉండదు. సో అలాంటి బిజీ లైఫ్లో మనం పడిపోతాం. డానియల్ మనకన్నా బిజీ మ్యాన్. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాష్ట్రం అంతటికి 120 మంది పెద్దలు, 3 ప్రధానులు, ఆ 3లో ముఖ్యుడు. అంటే అన్ని పాలసీలకు, అన్ని ఆ యొక్క ఆజ్ఞలకు ఎవరి ముద్ర వేయాలి రాజుగారి కన్నా ముందు? ప్రైమ్ మినిస్టర్. సో ఈయన పాస్ చేస్తేనే ఆయన ఓకే అనేస్తాడు. అలాంటి వ్యక్తి 3 సార్లు ఇంటికొచ్చి మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. మార్టిన్ లూథర్ అందుకని అనేవాడు, ఈ రోజు నాకున్నటువంటి పనిని నేను చేయాలంటే కనీసం 3 గంటలు నేను దేవుడితో ప్రార్థనలో గడపాలి. 3 గంటలు నేను దేవుడితో ప్రార్థనలో గడపకపోతే నా పనిని నేను సాధ్యము చేయలేను. ఇప్పుడు మనకు 3 గంటలు ప్రార్థన చేసేటువంటి ఆలోచన లేదు, అండ్ అంత అంటే మనకు చేత కాదు. ఎందుకంటే మీరు అనొచ్చు 500 years బ్యాక్ 3 గంటలు అంటే 500 years తర్వాత 3 నిమిషాలతో సమానం. ఎందుకంటే అప్పుడు వాళ్ళందరూ లెయిడ్ బ్యాక్ లైఫ్, ఇప్పుడు మనదంతా కూడా పెయిడ్ బ్యాక్ లైఫ్. సో వేరు జీవిత విధానాలు అని మనం అనుకోవచ్చు. 3 గంటల సేపు మిమ్మల్ని ప్రార్థన చేయమని లూథర్ చెప్పలేదు, నేను చెప్పట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, లూథర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము ఎదుర్కొనేటువంటి సవాళ్లను, మనము ఎదుర్కొనేటువంటి సమస్యలను, మనము ఎదుర్కొనేటువంటి ఉపద్రవాలను, మన ముందున్నటువంటి అనేక విషయాలను జయించాలంటే మనకు వివేకం కావాలి, మనకు సామర్థ్యం కావాలి. అన్నిటికన్నా ఎక్కువగా మనము దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? ప్రార్థనలోనే సాధ్యం అవుతుంది, లేకపోతే అది మనకు సాధ్యము కాదు. సో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ యొక్క భక్తి విశ్వాసము, దాని యొక్క అభ్యాసము ఏ రకంగా ఉంటుంది? డీడీయా? మీరు డీడీ అంటే డైలీ డివోషన్స్ ని కలిగి ఉండేవారా? లేకపోతే మీరు WDయా, వీక్లీ డివోషన్స్ ని కలిగి ఉండేవారా? లేకపోతే మీరు MDయా, మంత్లీ మాత్రమే డివోషన్స్ ని కలిగి ఉండేవారా? లేకపోతే మీరు YDయా, ఇయర్లీ డివోషన్స్ ని కలిగి ఉండేవారా? పోయిన వారం మన చర్చికి ఒక ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, తప్పకుండా ఎక్కడున్నా సరే సంవత్సరానికి 2 రోజులైతే చర్చ్ మిస్ అవ్వా. ఎప్పుడెప్పుడు అంటే క్రిస్మస్ అండ్ ఈస్టర్ అని అన్నాడు. లాస్ట్ టైం నేను చెప్పాను కదా, CEO ఉంటారు అని. సో ఈ టైప్ CEOలు దేవుడికి అవసరం లేదు, దేవుడికి సర్వెంట్లు కావాలి. డానియల్ ఒక సర్వెంట్ కనుక దేవుడి దగ్గరికి వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. మనము ఎప్పుడు ప్రార్థన చేయమో నేను ఒక కారణం చెప్తాను, చాలా కారణాలు ఉంటాయి. ఒక కారణం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడి మీద మోజు తప్పిపోతుందో, అంటే దేవుడి మీద మనకున్నటువంటి అట్రాక్షన్ తగ్గిపోతుందో, అప్పుడు మనం ప్రార్థనలో సన్నగిలుతాం. రెండవది, దేవుడి పట్ల మనకున్నటువంటి అఫెక్షన్ తగ్గిపోయినప్పుడు మన ప్రార్థనలో సన్నగిల్లిపోతాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి అతనికి ఆకర్షణీయంగా ఉంటే, అట్రాక్షన్ ఉంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఆ యొక్క కనెక్షన్ అనేది ఉంటుంది. అట్రాక్షన్ పోగానే డిస్కనెక్షన్ వచ్చేస్తుంది. సో అట్రాక్షన్ లేకపోతే ఇక అఫెక్షన్ ఎక్కడ ఉంటుంది? ఇంకొకరికి దాన్ని మనం ఇచ్చేస్తాం. సో దేవుడితో మనం సమయం గడపకపోతే మరొక దాంతో మనం సమయం గడుపుతాం. ఇఫ్ యూ డోంట్ స్పెండ్ యువర్ టైమ్ విత్ గాడ్, యూ విల్ స్పెండ్ యువర్ టైమ్ విత్ అ గ్యాడ్జెట్. యూ విల్ స్పెండ్ యువర్ టైమ్ విత్ సంబడి హూ ఇస్ అన్గాడ్లీ. ఆ రకంగా మనం ఉంటాం. ప్రపంచంలో 2 రకాల ప్రజలు ప్రార్థన చెయ్యరు. నా బిజినెస్ మ్యాన్ అంటారు. బిజినెస్ మ్యాన్ అంటే ఏంటి? వ్యాపారవేత్త. నేను బిజినెస్ మ్యాన్ అనను, బిజీనెస్ మ్యాన్ అంటాను. బిజీనెస్ మ్యాన్, దాంట్లో ఒకే ఒక అక్షరాన్ని మార్చాను. BUSINESS లో BUSY పెట్టాను. NESS అట్లే ఉంటుంది. బిజీనెస్ మ్యాన్ అంటే తీరిక లేకుండా ఉంటాడు, చాలా పనులు చేస్తుంటాడు. మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, ఉపయోగకరమైనవి కావచ్చు, ఉపయోగకరమైనవి కాకపోవచ్చు, కానీ బిజీ మ్యాన్ అనమాట, బిజీనెస్ మ్యాన్. సో ఈ బిజీనెస్ మ్యాన్ ప్రార్థన చేయడు. ఇంకొకడు ఉంటాడు, వాడిని లేజీనెస్ మ్యాన్ అంటారు. ఏమంటారు? లేజీనెస్ మ్యాన్. వీడికి ప్రార్థన చేయబుద్ధి కాదు, వీడికి ఒళ్ళు వంగదు, వీడి మనసు ఒప్పుకోదు. సో వీడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయడు. ఇస్లాంలో మనం ఒకటి నేర్చుకుంటాం. నిజంగా ఇస్లాంకి నమ్మకంగా నువ్వు ఉండాలంటే ప్రతిరోజు ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి?
5 సార్లు ప్రార్థన చేయాలి. ఇస్లామిక్ పిల్లర్స్ లో ఒక పిల్లర్ ఏంటంటే ముస్లిం, డివౌట్ ముస్లిం, నిజమైన భక్తిపరుడైనటువంటి ముస్లిం రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తాడు. 5 సార్లు ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు ఒకవేళ విమానంలో ఉన్నాడు అనుకోండి. నేను కొన్నేళ్ల క్రితము మరి హైదరాబాద్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తున్నాను. హైదరాబాద్ నుండి ఎమిరేట్స్ దుబాయ్కి వెళ్ళింది, దుబాయ్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తున్నాం. A380 జంబో దాంట్లో నేను ఉన్నాను. సో 2 ముస్లిం లేడీలు మధ్యలో లేచి కొంచెం వెనక్కి వెళ్ళారు. వెనక్కి చూస్తే అక్కడికి వెళ్ళి ఒక కార్పెట్ వేసుకొని అందరూ చూస్తుండగా మోకరిల్లి ప్రార్థన చేసి వచ్చారు. మళ్ళా కొన్ని గంటలకు వెళ్ళారు, మళ్ళా అదే పని చేశారు. మా ఫ్లైట్ 16 గంటలు. 16 గంటల్లో నేను 4 సార్లు వారు ఆ రకంగా చేయడం చూశాను. 2 బుర్కాలు వేసుకున్న లేడీలు, 2 కూడా ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నారు. వారు అనుకోలేదు ఫ్లైట్ లో ఇలా మనం చేయడం అభ్యంతరకరణం కదా, ఇలా మనం చేస్తే ఇతరులు ఏమని అనుకుంటారు కదా. అసలు ఎవరి గురించి పట్టించుకోలేదు. వారి దృష్టి ఏంటంటే ఆయన ముందు మనము నమ్మకమైన ముస్లింలం అంటే ఫ్లైట్ లో ఉన్నా, దుకాణంలో ఉంటే దుకాణం బంద్ చేసి మస్జిద్కి వెళ్ళి చేసిపోయినా, ఇంకోటి చేసినా చెయ్యాలి. వీళ్ళందరూ కూడా ఎటువైపు తిరుగుతారు? అరేబియాలో, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి హోలియెస్ట్ సిటీ అయినటువంటి మక్కా వైపు తిరిగి వారు ప్రార్థన చేస్తారు. స్కాలర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇస్లాం అనేది దానియేలు తర్వాత 1000 ఏళ్లకు కానీ రాలేదు. సో ఈ యొక్క అభ్యాసాన్ని ఎక్కడి నుండి కాపీ కొట్టారు? యూదులు 3 సార్లు మోకరిల్లి యెరూషలేం వైపు తిరిగి ప్రార్థన చేసేవారు. సో మొహమ్మద్ దానిని కాపీ కొట్టి మక్కా వైపు తిప్పి ఇంకొక 2 టైమ్స్ పెంచాడు. మనదేమో సేవ్డ్ బై గ్రేస్, వీళ్ళదేమో సేవ్డ్ బై వర్క్స్ కనుక ఇంకొక 2 సార్లు పెంచాడు. సో వాళ్ళు 5 సార్లు చేస్తారు. వాళ్ళది ఒరిజినల్ కాదు, కాపీడ్ అనమాట. మందే ఒరిజినల్. సో మీరు 3 సార్లు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారా అని నేను అడగట్లేదు, కానీ దానియేలు మాత్రం 3 సార్లు మోకరిల్లి ప్రార్థన చేసేవాడు. దానియేలు అనుకోలేదు 85 ఏళ్ళు నాకు ఊహ వచ్చినప్పటి నుండి ఎన్నేళ్లు నేను ప్రార్థన చేశానో. ఒక ఆయన లెక్క కట్టాడు, ఒకవేళ దానియేలు 85 ఏళ్ళు రోజుకు 3 సార్లు తప్పకుండా ప్రార్థన చేస్తే ఆయన 93,000 సార్లు ప్రార్థన చేసినట్టు, 93,000 టైమ్స్. సో ఆలోచించండి. దానియేలు అనుకోలేదు ఒక్క నెల ప్రేయర్కి నేను సెలవిచ్చేస్తే, ఒక్క నెల నేను ప్రేయర్కి ఆఫ్ ఇచ్చేస్తే నాకు ఏ సమస్య రాదు. ఒకవేళ నేను ప్రార్థన చేసిన మోకరిల్లకుండా చేస్తే నన్ను ఎవడు పట్టుకోలేడు, కిటికీలు తెరవకుండా చేస్తే ఎవడికి తెలియదు, నేను పడక మీద పడుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడికి నా యొక్క గుండె గోడు వినపడుతుంది, నా ప్రార్థన వింటాడు, నాకు సహాయం చేస్తాడు, వీళ్ళకి అసలు తెలియదు. సో నేను రాజుగారి ఆజ్ఞ పాటించకుండా దైవాజ్ఞను పాటిస్తాను అని సరిపెట్టుకుని ఉండొచ్చు. ఏమీ ప్రాబ్లం ఉండేది కాదు. 99% క్రిస్టియన్స్ ఆ రకంగానే చేసేవారు. కానీ అప్పుడు దేశంలో ఒకటి జరిగేది, శాసనానికి అందరూ లోబడ్డారు అని చెప్పేవారు. అప్పుడు దేశం అంతా అనుకునేది, ఓహో దానియేలు కూడా అలా చేస్తాడని మేము అనుకోలేదు. అంటే దానియేలు ఇన్ని సంవత్సరాలు రాజా బతికి చివరికి దానియేలు కూడా కుక్క సాగు చచ్చాడా, దానియేలు కూడా కాంప్రమైజరేనా అనేటువంటి ఆలోచన వచ్చేది. సో నువ్వు చాలాసార్లు అనుకుంటావు ప్రసాదం బాస్ ముందు తీసుకుంటున్నాను, బయటికి పోయి పారేస్తున్నాను. బాస్ ముందు నువ్వు ఆల్రెడీ కుక్క సాగు చచ్చావు. ఆ రకంగా అన్నందుకు ఏమనుకోవద్దు. సో అది కాదు. మనం ఏం చెప్పాలంటే వి డోంట్ టేక్ దిస్, విత్ ఆల్ రెస్పెక్ట్ వి డోంట్ టేక్ దిస్ అని చెప్పాలి. బాస్ డిమోట్ చేస్తే చేయనివ్వండి, గాడ్ ప్రమోట్ చేస్తాడు. జీతంలో ప్రమోషన్ రాకపోతే పర్వాలేదు, కానీ జీవితంలో డిమోషన్ వస్తే చాలా నష్టపోతాం. సో డానియేల్కి అది తెలుసు కనుక కిటికీలు తెరిచాడు, మోకరిల్లాడు, 3 సార్లు ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. అండ్ డోర్ కూడా దగ్గరికి వేసాడు, లాక్ చేయలేదు. ఎందుకంటే ఈ గుంపు లోపలికి వచ్చి తొంగి చూడ్డానికి. ఆ రోజుల్లో డిజిటల్ కెమెరాలు లేవు, కానీ వాళ్ళు క్లిక్ అనిపించుకొని రాజుగారి దగ్గరికి పోయారు. సో దొంగచాటు క్రైస్తవ్యం ఉండదండి, దొరలాగా క్రైస్తవులు బతుకుతారు. సో దొంగచాటు క్రైస్తవ్యం ఉండదు, దొరలాగా క్రైస్తవులు బతుకుతారు. 3 సార్లు మోకరిల్లాడు. మీరు లూకా 22:41 చదువుకోండి. యేసు ప్రభు మోకరిల్లి ప్రార్థన చేశాడు. అపోస్తలుల కార్యములు 9:40 చదవండి. పేతురు మోకరిల్లి ప్రార్థన చేశాడు. అపోస్తలుల కార్యములు 20:36 చదవండి. పౌలు మోకరిల్లి ప్రార్థన చేశాడు. అంటే మోకరిల్లే ప్రార్థన చెయ్యాలా అంటే కాదు. నిలబడి ప్రార్థన చేయొచ్చు, కూర్చుని ప్రార్థన చేయొచ్చు, సాష్టాంగపడి ప్రార్థన చేయొచ్చు, మంచం మీద వెలకిలా పడుకొని ప్రార్థన చేయొచ్చు, అన్ని రకాలుగా ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ మీకు డయాలసిస్
చేస్తున్నారు, ఆ టైంలో మీరు ప్రార్థన చేయాలనుకోండి, వెళ్ళకిల్లా మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు అర్థమైపోయింది మీ ప్రాణం పోతుందని. మీరు ఒకవేళ డయాలసిస్ ఆపి లేచి మోకరిల్లి ప్రార్థన చేయాలంటే వారు ఆపగానే మీ ప్రాణం ఆల్రెడీ పోతుంది. మరి అప్పుడు ప్రార్థన చేసిపోతారా, చేయకుండా పోతారా? సో దేవుడికి పోస్చర్ అంత ఇంపార్టెంట్ కాదు, దేవుడికి హార్ట్ కల్చర్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే మోకరిల్లడం చాలా మంచిది. దాంట్లో 2 విషయాలు మనం చూపిస్తాం. ఒకటి, నేను నన్ను తగ్గించుకుంటున్నాను, నీవు సర్వాధికారివి అని ఒప్పుకుంటున్నాను. రెండవది, నేను చేతకాని వాడను, నాకు చేయూతనివ్వు, నాకు సహాయము చేయు అని మనం అడగడం. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటువంటి భక్తుడు అనేవాడు, మనం ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి వచ్చి దేవునితో ముఖాముఖిగా వస్తామో అప్పుడు ఇక మానవుని జీవితంలో అత్యున్నతమైన అతి శ్రేష్టమైన స్థానానికి వస్తాం. మోకాళ్ళ మీదకి వచ్చి దేవునితో ముఖాముఖిగా ఎప్పుడైతే వస్తామో అప్పుడు మానవ జీవితంలో అత్యున్నతమైన అతి శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి వస్తాం. సో దానియేలు వారానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడమ్మా? 21 సార్లు ప్రార్థన చేశాడు. ఈ రోజున చాలా మంది ఎట్లున్నారంటే 21 రోజులకు ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు. సో ఆలోచించుకోవాలి మనం. ప్రే వితౌట్ సీజింగ్ అంటే ఇదే కదా అర్థం. ఇప్పుడు యెరూషలేం వైపు ఎందుకు చేశాడు? అదొక రిచువలా, సెంటిమెంటా, సూపర్స్టిషనా? కాదు. ఆ టైంలో యెరూషలేంలో మందిరం కూడా లేదు, అది కూడా పడగొట్టబడి ఉంది. ఎందుకని యెరూషలేం వైపు తిరిగి ప్రార్థన చేశాడు? మీరు తర్వాత చదువుకోండి, నాకు టైం లేదు. ఆయన సొలొమోను మందిరాన్ని కట్టించినప్పుడు ఒక ప్రార్థన చేశాడు. 1 రాజులు 8వ అధ్యాయము 30వ వచనము 35, 36 వచనాలు అక్కడ మీరు చదువుకోండి. అక్కడ ఆ వైపు చూసి ఎవరైనా సరే ప్రార్థన చేస్తే వారి పాపాన్ని క్షమించమని, వారి ప్రార్థన విని వారికి సహాయం చేయమని సొలొమోను చెప్పాడు. కనుక దానియేలు కూడా ఆ యొక్క యెరూషలేం వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేములో మందిరము లేదు, మందిరం ఉన్నా కూడా మందిరంలో దేవుడి యొక్క సన్నిధి ఉండదు. దేవుని యొక్క షెకైనా మహిమ దాని మీదకి వచ్చేది. ఆయన యొక్క మర్సీ సీట్ మీద, కరుణా పీఠం మీద ఆయన యొక్క మహిమ ఆవరించేది. ఆయన నిజానికి అక్కడే పరలోకంలోనే ఉన్నాడు, కానీ ఆయన ఆయా సమయాల్లో తన మహిమను వారికి చూపించేవాడు. సో ఆ వైపు ఆయన ప్రార్థన చేశాడు అంటే కారణము 2. ఒకటి, దేవా మరొక్కసారి నా దేశాన్ని జ్ఞాపకం చేసుకోవా, మరొక్కసారి దేవాలయాన్ని జ్ఞాపకం చేసుకోవా, మరొక్కసారి దేవుని ప్రజల్ని జ్ఞాపకం చేసుకోవా, మరొక్కసారి వారిని దర్శించవా, మరొక్కసారి ఆ దేశంలో, ఆ దేవాలయంలో ఆ ప్రజల జీవితాలను తిరిగి కట్టవా. సో మనం ఇప్పుడు ఎటువైపు తిరిగి ప్రార్థన చేయాలి? యేసుప్రభు చెప్పాడు, నీవు నీ యొక్క గదిలోనికి వెళ్ళి రహస్యమందు పరలోకము నుండి చూచేటువంటి నీ తండ్రి ఎదుట నీవు ప్రార్థన చేయమని చెప్పాడు. సో మనము ప్రార్థన చేసినప్పుడు ఎటు వెళ్ళాలి అంటే గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. రెండవది, మనం ప్రార్థన చేస్తే ఈవెన్ ఇఫ్ మీరు యెరూషలేంలో ఉన్నా కూడా యెరూషలేం వైపు చూస్తూ ప్రార్థన చేయొద్దు. యేసుప్రభు దానియేలు లాగా యెరూషలేం వైపు చూసి ప్రార్థన చేయలేదు. ఆయన ఎప్పుడు కన్నులెత్తి ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే యెరూషలేంలో ఇక దేవుడి మహిమ అనేది లేదు. ఈకబోధ అనగానే మహిమ మరలా పరలోకానికి వెళ్ళిపోయింది. సో ఆయన వచ్చాడు కుమారుడిగా, తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు. సో యేసు పరలోకం వైపు చూసి ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనకు ఒక ప్రార్థన నేర్పించాడు. ఏమని చేయమన్నాడు? ఇహలోకమందున్న మా తండ్రి అని చెప్పాడా? అలా చేస్తే తప్పేమన్నా ఉందా? ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు మీలో ఉన్నాడని యేసుప్రభు చెప్పాడు. యోహాను సువార్త మీరు చదివితే, యోహాను 14 చదివితే, ఎవడైతే నా ఆజ్ఞలు గైకొంటాడో వానితో నేను నా తండ్రి వచ్చి నివాసం చేస్తాము అని అన్నాడు. అంటే ఇహలోకమందున్న మా తండ్రి అంటే కూడా నో ప్రాబ్లం. కానీ యేసుప్రభు అట్లా నేర్పించలేదు. యేసుప్రభు ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. ఎందుకంటే ఇహలోకంలో ఇంకా ఆయనను అందరూ ఆరాధించి ఆయనను అందరూ తమ ఆరాధ్య దైవముగా భావించట్లేదు గనుక ఇహలోకంలో ఆయన యొక్క మరి ప్రెజెన్స్ ఉన్నప్పటికీ ఆయన రియల్ ప్రెజెన్స్ అనేది హెవెన్లోనే ఉంది కనుక మనం ఆ రకంగా ప్రార్థన చేస్తాం. ఇక్కడ దానియేలు ఏ రకంగా ప్రార్థన చేశాడో చూడండి. ఆయన ఇంటికెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయనను స్తుతించుచూ వచ్చాను. సో దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు, ప్రైజ్ చేస్తున్నాడు, దేవునికి థ్యాంక్స్ ని చెప్తున్నాడు, థ్యాంక్స్ గివింగ్ ని ఇస్తున్నాడు. మామూలుగా ఎవరైనా అలాంటి మరణ శాసనాన్ని చదివి ఇంటికి వచ్చిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేస్తారా చెప్పండి? మీ బాస్ మీకు ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చాడు, మీరు ప్రమోషన్ అనుకుంటున్నారు, కానీ ఆయన అన్నాడు యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్. ఆ లెటర్ తీసుకొని ఇంటికి వచ్చి ఫస్ట్ మోకాళ్ళ మీద పడి థ్యాంక్ యూ ఫర్ రిలీవింగ్ మీ ఫ్రమ్ మై సర్వీస్, నవ్ ఐ యామ్ యువర్ ఫుల్ టైమ్ సర్వెంట్
అని ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎంతమంది పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు? డిస్మిస్ అయిపోయాను, వాడు నన్ను డిస్మిస్ చేశాడు, వీడిని మీరు డిస్మిస్ చేయమని చెప్పండి దేవుడికి. సో మీకు డెత్ సెంటెన్స్ ఇచ్చారనుకోండి కోర్టులో, ఆర్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు డయాగ్నైజ్ చేసి అయిపోయిందమ్మా ఇంకా మేము ఏం చేయలేము, యూ విల్ డై అన్నారనుకోండి, విల్ యూ ఫ్లై? నో, యూ విల్ బికమ్ డ్రై, టోటలీ డ్రై. ఎండిపోయిన చెట్టులాగా, ముళ్ళ కంపలాగా మారిపోతారు. పాస్టర్ గారి ముందు ఇట్లుంటారు మీరు. సో డానియేల్ ఇంటికి వచ్చి మోకరెళ్ళి 3 సార్లు దేవుడిని స్తుతించుచూ వచ్చాడు. ఆ యొక్క భాష కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. అంటే ఒకసారి చెప్పి ఊరుకోలేదు, చెప్తూనే ఉన్నాడు. కంప్లైంట్ చేయట్లేదు, థ్యాంక్స్ గివింగే చేస్తున్నాడు. సో మన ప్రేయర్లో మనం ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయకూడదు, దేవుడి మీద ఫిర్యాదులు చేయకూడదు. దేవుడికి మనము మన యొక్క అవసరాలు చెప్పాలి, దేవుడికి సహాయము కోరొచ్చు. 11వ వచనంలో ఆయన అదే చేశాడు. ఆ మనుషులు దాన్ని గుర్తించి రాజుగారి దగ్గరికి పోయి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అతను తన దేవుడికి ముమ్మారు ప్రార్థన చేసి సహాయము కోరుతున్నాడు. సో దానియేలు స్తుతించాడు, తర్వాత దానియేలు సహాయము కోరాడు. ఏమని సహాయం కోరుంటాడు? ఇదిగో ప్రభు, నా ముందున్నటువంటి సమస్య, మరి దీన్ని నీవు పరిష్కరించు అని అడిగి ఉంటాడు. అండ్ దేవుడు దానికి చక్కని పరిష్కారం ఇచ్చాడు. డానియేల్కి ప్రార్థన చేయడానికి అలారం అవసరం లేదు. డానియేల్కి ప్రార్థన చేయడానికి దూత వచ్చి కట్టున వీపు పగలగొట్టి లే ప్రార్థన చేయి, ఏం పనుకున్నావు అని చెప్పాల్సిన పని లేదు. డానియేల్కి హ్యాబిట్ కాదు, హార్ట్ బీట్ అన్నాను కదా. సో హీ విల్ రైజ్ రైట్ టైంలో అండ్ హీ విల్ ప్రే. ఎన్ని పనులు ఉన్నా కూడా ఆయన లేచి ప్రార్థన చేస్తాడు. కొంతమందికి ఇతరులు సహాయం చేయాలి ప్రార్థన చేయడానికి కదా, అవునంటారు కాదంటారా? ఒక చిన్న అమ్మాయి రాత్రి తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునే ముందు ఒక జోడు తీసేసి బెడ్ కిందికి ఇసిరిందంట. తల్లి చూసి వెనకాల వచ్చేసి బిడ్డను అడిగింది, ఎందుకే ఒకటి లోపలికి ఇసిరా ఒకటి బయట పెట్టావంటే, ఎందుకో నీకు చెప్తాను విను, పొద్దున్న లేచినప్పుడు 2 నాకు కనబడవు, ఒకటే ఉంటుంది, ఒకటి దాని కింద ఉందని నాకు తెలుసు. అప్పుడు దాని కింద నుండి తీయాలంటే నేను మోకాళ్ళు ఊనాలి, అది తీసేటప్పుడు నాకు గుర్తొస్తుంది, ఐ షుడ్ ప్రే. నేను మోకరిల్లి ప్రార్థన చేయాలని షూ తీసేటప్పుడు నాకు గుర్తొస్తుంది. కనీసం మీరు కూడా పని చేయండి. మీ జోళ్ళు బయట షూ కేసులో పెట్టకండి, బెడ్ కింద పారేయండి, మోకాళ్ళ మీదకి రండి. అందకపోతే పూర్తిగా సాష్టాంగపడండి, లేవకండి వెంటనే. కొంతసేపు ఆయన సన్నిధిని అనుభవించి ఆ తర్వాత లేవండి. జార్జ్ విట్ఫీల్డ్ అనేటువంటి భక్తుడు అందుకనే ఆయన ఎలుగెత్తి చెప్పేవాడు. 6 బయట మైదానంలో 10,000 మంది పని వాళ్ళకి, ఓ ప్రార్థన 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 చేయండి ప్రియులారా. ఎందుకంటే ప్రార్థన ఒక్కటే దేవుణ్ణి మానవుణ్ణి కలగలుపుతుంది. ప్రార్థన మనిషిని దేవుడి ఎత్తుతుంది. ప్రార్థన దేవుణ్ణి మానవుని యొక్క స్థితికి దించుతుంది. ప్రార్థన ఒక్కటే మనల్ని దేవుడితో నడిచేటట్టు చేస్తుంది. కనుక ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పేవాడు. అంటే ఈ రోజున మనము ఆ రకంగా ప్రార్థన చేయం. సో లయబిలిటీ గురించి 2 మాటలు చెప్తాను. లాయల్టీయే నా మెయిన్ టాపిక్, అది చెప్పేశాను. లయబిలిటీ గురించి 2 మాటలు చెప్తాను. 14 నుండి 17 వరకు డానియల్స్ లయబిలిటీ, ఆయన మీద పడినటువంటి భారము, ఆయన మీదకి వచ్చినటువంటి బరువు, లేకపోతే ఆయన ఎదుటికి వచ్చినటువంటి ఆ సవాల్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఫైనాన్స్ రంగంలో ఒక ఫ్రేజ్ని వాడతారు, అసెట్ లయబిలిటీ అంటారు. అసెట్ అంటే ఆస్తి, లయబిలిటీ అంటే అప్పు. ప్రతి మనిషికి అసెట్ కావాలి, లయబిలిటీ వద్దు. కానీ చాలాసార్లు మన జీవితంలో అసెట్లతో పాటు లయబిలిటీలు కూడా ఉంటాయి. క్రిస్టియానిటీలో అసెట్ ఉంటుంది, ఇంకోటి కూడా ఉంటుంది, లయబిలిటీ కూడా ఉంటుంది. సో డానియేల్కి వచ్చినటువంటి లయబిలిటీ ఏంటి? డానియేల్ యొక్క అసెట్ ఏంటి? దేవుడు. డానియేల్కు ఉన్నటువంటి లయబిలిటీ ఏంటి? దేవుడి కోసం నమ్మకంగా ఉన్నందుకు వారు తీసుకుపోయి సింహాల గుహలో పడేసి ప్రాణం తీద్దాం అనుకుంటున్నారు. కీర్తన 10వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు ఒకసారి చూస్తే, కీర్తన 10:9 వచనం మీరు తీస్తే చదవచ్చు, జాగ్రత్తగా చదవండి. అక్కడ ఏమని రాయబడి ఉందో 10:9లో ఈ రకంగా ఉంది. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు, బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందురు, బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. గుహలోని సింహము ఎట్లా ఉంటుందో అట్లాగే ఈ విరోధులు, శత్రువులు, గిట్టని వారు చాటైన స్థలాల్లో పొంచి ఉంటారు. సో వారికి తెలుసు శాసనం మనం పెట్టాము, దానియేలు ఖచ్చితంగా పోయి దాన్ని మీరుతాడు, ఆయన దేవుడికి ప్రార్థన చేస్తాడు, ఆయన ఈ శాసనాన్ని లెక్క చేయడని వారు మాటు వేశారు.
సో వారు దానియేలుని పట్టుకున్నారు. సో దానియేలు దేవుడికి నమ్మకంగా ఉన్నందుకు దేశద్రోహి అయిపోయాడు. దానియేలు దేవునికి నమ్మకంగా ఉన్నందుకు రాజద్రోహి అయిపోయాడు. దానియేలు దేవునికి నమ్మకంగా ఉన్నందుకు ఆయన నయవంచకుడు అయిపోయాడు. ఆయన్ని తీసుకుని వచ్చి నిలబెట్టారు. ఇప్పుడు మీరు ఆ వచనాలు నేను చదవట్లేదు, చదువుకోండి. 14th వచనంలో రాజుగారికి చాలా దుఃఖం వేసిందంట, మనస్తాపం చెందాడు ఆయన. ఎందుకంటే బహుగా వ్యాకుల పడ్డాడు. దానియేలు లాంటి ప్రముఖుణ్ణి, దానియేలు లాంటి పరిశుద్ధుణ్ణి, దానియేలు లాంటి ప్రియమిత్రుణ్ణి కోల్పోవడానికి రాజుగారికి ఏమాత్రం ఇష్టం లేదు. సో ఆయన ఖచ్చితంగా దానియేలును ఏదో రకంగా రక్షిద్దామని చెప్పి మనసు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు ఆయన దాన్ని జాప్యం చేశాడు. పారసీకులకు మాదీయులకు ఒక లా ఉంది. ఆ లా ఏం చెప్తుందంటే, ఈ రోజున మీరు సెంటెన్స్ని ప్రకటిస్తే ఈ రోజు సూర్యుడు అస్తమించే సమయానికి దాన్ని అమలు చేయాలి. ఈరోజు ఉదయం ఉరి, మధ్యాహ్నం ఉరి అంటే సాయంత్రానికి ఉరి తీసేయాలి. రేపటి వరకు ఆ మనిషి బ్రతికొండకూడదు. మన దేశం కనుక కసబ్ని చాలాసార్లు బతకనిచ్చింది, వీళ్ళు బతకనివ్వరు. సో వీళ్ళు రాజుగారు జాప్యం చేస్తున్నారని తెలుసుకొని మరలా వీళ్ళు రాజుగారి దగ్గరికి కుట్రతో వచ్చారు. కానీ రాజుగారికి దానియేలు ప్రియుడైపోయాడు. ఎందుకు అయిపోయాడు అది కూడా మీకు ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 16:7 చక్కని మాట ఉంటుంది అక్కడ. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారిని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును. సో నీవు దేవుడి వాక్యానుసారంగా దేవుడి విధానంలో ప్రవర్తిస్తే, దేవుడు నిన్ను ప్రేమించే స్థితిలో నీవు ఉంటే, అప్పుడు నీ శత్రువులను కూడా దేవుడు నీకు మిత్రులుగా చేస్తాడు. వీరొచ్చి నానా మాటలతో రాజుగారికి నూరిపోశారు. యాక్చువల్గా ఆయన్ని రెచ్చగొట్టారు. ఏ రకంగా రెచ్చగొట్టారు అనేది మీరు 6వ అధ్యాయంలో చూస్తే, రాజా నిన్ను దానియేలు లక్ష్య పెట్టలేదు, నీ యొక్క ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు అని వారు చెప్పారు. వాళ్ళు ఎంత కిరాతకులో మీకు ఒక ఉదాంతం చూపిస్తాను. మన దేశంలో నీ తర్వాత ప్రధాని ముఖ్యుడైనటువంటి దానియేలు అనట్లేదు. ఏమంటున్నారు చూడండి అక్కడ 13లో తర్వాత చూసుకోండి. యూదుల మధ్యలో నుండి చెరపట్టబడినటువంటి వారిలో ఒకడైనటువంటి దానియేలు. చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎప్పుడంటే జరిగింది? 70 ఏళ్ల క్రితం జరిగింది. అది 70 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితి హోదా గురించి ఇప్పుడు మాట్లాడాలా, లేకపోతే ఉన్న ప్రస్తుతపు పరిస్థితి హోదా గురించి మాట్లాడాలా? గిట్టనోళ్ళు ఎప్పుడు ఏ రకంగా మాట్లాడతారో బైబిల్ మనకి నేర్పిస్తుంది. సో రాజుగారిక తప్పించుకోలేరు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను ఆయన కూడా మీరలేడు, ఆయన కూడా మార్చలేడు. సో 15 నుండి 17 వరకు మీరు చదువుకుంటే రాజుగారు చాలా బాధపడ్డారు. బాధపడి ఆయనక ఆ యొక్క శాసనాన్ని అమలు చేయడానికి అనుమతిని ఇచ్చేశారు. 94వ కీర్తన 20-21 వచనాలు ఈ రకంగా ఉన్నాయి. 94వ కీర్తన 20-21 వచనాలు. కట్టడ వలన అంటే ఒక చట్టం వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా? అదొక ప్రశ్న. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. ఎలాంటి వారికి మరణాన్ని విధిస్తున్నారు? నిర్దోషిని పట్టుకొని దోషిగా చేసి మరణాన్ని విధిస్తున్నారు. ఇది బైబిల్లో ఒక ప్రవచనాత్మకమైనటువంటి విషయం. ఈ రోజున దానియేలుకు, ఆ తర్వాత రాబోయే సంవత్సరాల్లో దానియేలుకే ప్రభు అయినటువంటి యేసు కూడా సేమ్ సంఘటన జరగబోతోంది. నా పారసీలకు లేకపోతే పారసీకులకు, ఈ మాదీయులకు ఉన్నటువంటి ఒక కష్టం, ఆచారం ఏంటంటే, కల్దీయులకు వీరికి మధ్యలో ఒక వ్యత్యాసం ఉంది. కల్దీయులు ఏం చేస్తారు? నేరస్తుడిని శిక్షించాలంటే అగ్నిలో వేస్తారు. ఎక్కడేస్తారు? షద్రక్, మెషక్, అబెద్నగోలను కల్దీయుల ప్రభు అయినటువంటి నెబుకద్నెజర్ ఎక్కడేశాడు? అగ్నిగుండంలో. కానీ వీళ్ళు అగ్నిని ఆరాధిస్తారు. మీరు హైదరాబాద్లో చర్మాస్ ఓనర్ ఉన్నాడు కదా, పెస్టోన్జీ, ఆయన ఒక పారసీ, అంటే ఇదే పారసీకపు మతానికి సంబంధించిన వ్యక్తి. చర్మాస్ వెనకాల ఎంజీ రోడ్లో చర్మాస్ వెనకాలకి వెళ్ళండి, అక్కడ ఫైర్ టెంపుల్ ఉంటుంది, పారసీల టెంపుల్. అది లోపల వారు అగ్నిని ఆరాధిస్తారు. మనోళ్ళు కూడా అగ్నిని ఎందుకు ఆరాధిస్తారు అంటే, మన ఆర్యులు వచ్చినప్పుడు భారతీయులు ఎందుకు సూర్య నమస్కారం చేయమన్నారు? ఎందుకంటే ఈ రకమైనటువంటి లింకేజ్ దాంట్లో ఉంది కనుక ఆ రకంగా వాళ్ళు చేస్తారు. సో పారసీయులు ఏం చేస్తారు? అగ్నిలో మేము మనిషిని వేయడం అంటే మా దేవతను కించపరచడం, హేయమైన విషయం, అందుకని మేము ఆ పని చేయం, సింహాలకు ఎరగా వేస్తామని వారి పద్ధతిని వారు వేరుగా పెట్టుకున్నారు. సో సింహాల గుహలను వారు తయారు చేశారు. బలిష్టమైనటువంటి సింహాలను పెడతారు, వాటికి ఏమి పెట్టకుండా ఆకలి కొనేటట్టు చేస్తారు, వాటి ముందు మనుష్యులను వేస్తారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చివరి పాయింట్ వినండి. రాజుగారికి తప్ప 30 రోజులు ఇంకెవ్వరికి మొర్ర పెట్టొద్దు కదా.
ఇప్పుడు ఒకవేళ దానియేలు ఈ రాజుగారికే మొరపెట్టి, నేను తప్పు చేశాను, క్షమించండి, మన్నించండి, ఇంతకాలం దేశ సేవ చేశాను కదా, ఈ ఒక్కసారికి నాకు సహాయం చేసి ప్రాణభిక్ష పెట్టమంటే, ఈ రాజుగారు ఎవడైతే దేవుడో వాడు ఆయనకి ప్రాణభిక్ష పెట్టలేడు. ఎందుకని లా వాడి కింద లేదు, లా వాడి మీద ఉంది. ఇప్పుడు దానియేలుకు ప్రాణభిక్ష పెట్టగలిగింది ఎవరు? సార్వభౌముడైనటువంటి దేవుడు. డానియల్ థీమ్ ఏంటి? ద సావరెనిటీ ఆఫ్ గాడ్. సో దేవుడు మానవుల సమాజంలో ఉన్నటువంటి పొరపొచ్చలు, లోపాలు, దోషాలు మనకి ఎంత చక్కగా చూపిస్తున్నాడు చూడండి. సో దేవుడికే అయినా దానియేలు ఇతన్ని ఏమీ విన్నవించుకోలేదు. కాకపోతే రాజుగారే దానియేలుతో ఒక మాట అంటాడు. ఆయనే ఎంత చేతగాని వాడో 6వ అధ్యాయంలో 16వ వచనం అనుకుంటాను ఒప్పేసుకున్నాడు. 16వ వచనం సారీ, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించు. రాజుకు కూడా తెలుసు దానియేలు అనుదినము తప్పక తన దేవుణ్ణి సేవించేవాడని. సో ఆయనే నిన్ను రక్షిస్తాడని చెప్పాడు, ఒక ప్రవచనం లాగా చెప్పాడు. అంటే నిజంగానే ఆ దేవుడే నెక్స్ట్ లెసన్ లో మనం చూస్తాము దానియేలును సింహముల గుహలో ఎలా సజీవునిగా ఉంచి తప్పించాడు. వీళ్ళు గుహని మూసేశారు, ఆయన్ని లోపలికేసిన తర్వాత గుహను వారు పైనుండి మూసారంట. మూసినప్పుడు ఒక రాయి పెట్టారు. రాయి పెట్టి ఒకవేళ రాజుగారికి ఏమన్నా మారు మనసు వస్తే మరలా ఏమన్నా బయటికి తీపిస్తాడో అని చెప్పి వాళ్ళు అక్కడ ముద్ర కూడా వేసేశారు. ఈ సన్నివేశం మీకు చదివినప్పుడు ఇంకొక సన్నివేశం జ్ఞాపకం రావాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, యాక్చువల్గా 26, 59, 60 మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. యేసు ప్రభు చనిపోయాడు. ఆయన దేహాన్ని మరొక ఆయన తీసుకొని వచ్చి తన యొక్క సమాధి తోటలో తాను తొలిపించుకున్నటువంటి సమాధిలో పెట్టాడంట. సో అక్కడ మనం చూస్తాం, యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఆయన జస్ట్ రాయి పొర్లించి వెళ్ళిపోయాడు. కానీ 27వ అధ్యాయంలో మీరు 62 నుండి 66 వరకు తర్వాత చదువుకోండి. అక్కడ యేసుకు శత్రువులుగా ఉన్నటువంటి వారు పిలాతు దగ్గరికి వచ్చి ఒక పర్మిషన్ అడుగుతారు. ఏమని అంటారు? ఈ వంచకుడు తాను బ్రతుకున్నప్పుడు ఈ రకంగా చెప్పాడు, ఇప్పుడు ఆయన బయటకు వస్తే అందరూ దాన్ని నమ్ముతారు, కనుక మేము సమాధిని భద్రం చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. సో పిలాతు అంటాడు, కావలి వారు ఉన్నారు, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి. సో వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. సో ఆ రోజు దానియేలును మూశారు, ఈరోజు యేసును మూశారు. దానియేలు యేసుకు ఒక టైప్ గనుక యేసు మరణంలో నుండి ఎలా పునరుత్థానుడై బయటికి వస్తాడో మనకు బైబిల్ చెప్తుంది గనుక దానియేలు కూడా ప్రాణాలతో సింహాల గుహలోనికి వెళ్ళాడు, ప్రాణాలతో బయటకు వచ్చాడు. సో టైపాలజీలో ఇక్కడ మనం ఒక గొప్ప సత్యాన్ని చూస్తాం. అండ్ నెక్స్ట్ లెసన్లో నెక్స్ట్ భాగాన్ని మనం చూద్దాం. కాకపోతే దానియేలును వేసినప్పుడైనా ఆయన కలతకు గురయ్యాడా, చింతపడ్డాడా, భయపడ్డాడా, బెదిరిపోయాడా, వ్యతిరేకించాడా, జిజ్కాయించాడా, లేక ఆయన గట్టిగా ఎలుగెత్తి కేకలేశాడా? ఏం లేదు. క్వాయట్ స్పిరిట్ అంటారు కదా. ట్రయల్ వచ్చినా, టెంప్టేషన్ వచ్చినా, ట్రిబ్యులేషన్ వచ్చినా ఒక రియల్ క్రిస్టియన్, ఒక రియల్ గాడ్లీ పర్సన్ ఆ రకంగా క్వాయట్గా ఉంటాడు. ఎందుకంటే దేవుడు సార్వభౌముడు, ఆయన అనుమతి లేకపోతే ఏమీ జరగదు అనేటువంటి విశ్వాసం. న్యూయార్క్ టైమ్స్ పేపర్కి అధినేత, దాన్ని స్థాపించి దాన్ని మరి ప్రపంచ ప్రముఖ వార్తాపత్రిక మార్చిన ఆయన పేరు ఆర్థర్ హేస్ సల్జ్ బెర్గర్. 2వ ప్రపంచ యుద్ధంలో యూరోప్ అంతా కూడా తగలబడేటువంటి పరిస్థితి. ఈయనకి చాలా హృదయ వేదన కలుగుతోంది. భవిష్యత్ ఎట్లా ఉంటుందో అని భయపడిపోతున్నాడు. రాత్రులు నిద్ర పట్టట్లేదు. ప్రతిరోజు రాత్రి లేచి కూర్చునేవాడు, దిక్కు తోచేది కాదు. ఒక పెద్ద పత్రికకు యజమాని, పత్రికకు పబ్లిషింగ్ ఎడిటర్, కానీ ఆయనకు దిక్కు తోచట్లేదు. సో ఆయన ఏం చేసేవాడు, కొన్ని క్యాన్వస్లు తెప్పించుకున్నాడు. ప్రతిరోజు క్యాన్వస్ మీద పక్కనే అద్దం పెట్టుకొని తనను నిలువెత్తు విగ్రహాన్ని తనను చూసుకుంటూ తన పోర్ట్రేట్ గీసుకునేవాడు. ఆలోచన దాని మీదికి మరలాలని. అయినా కూడా ఆయనకు నెమ్మది వచ్చేది కాదు, ఆయనకు ధైర్యము, ఆ యొక్క చింత దూరం అయ్యేది కాదు. ఒక రోజున ఆయన చర్చికి వెళ్ళాడంట. చర్చిలో ఒక ఆంగ్ల గీతం పాడారు, లీడ్ కైండ్లీ లైట్ అనేటువంటి పాట. కైండ్లీ లైట్ అంటే పరలోకపు దయామయుడు అయిన వెలుగు, పరిశుద్ధాత్మ నన్ను నడిపించు అనే పాట. దాన్ని ఒక ఆయన రాశాడు, జాన్ న్యూమెన్ అనేటువంటి వ్యక్తి రాశాడు. ఆయన యాంగ్లికన్ ప్రీచర్.
కానీ దురదృష్టవశాత్తు రాసినోడే దారి తప్పి చీకట్లోకి వెళ్ళిపోయాడు, రోమన్ క్యాథలిక్ అయిపోయాడు, అది వేరే విషయం. కానీ ఆ పాటను ఈయన చదివాడు. చదివినప్పుడు దాంట్లో 5 మాటలు ఈయన హృదయానికి తాకాయి. 5 పదాలు. 1 స్టెప్ ఎనఫ్ ఫర్ మీ. నాకు ఒక సమయంలో 1 అడుగు చాలు. 1 స్టెప్ ఎనఫ్ ఫర్ మీ. సో డానియల్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు డానియల్ అనుకుని ఉంటాడు 1 స్టెప్ ఎనఫ్ ఫర్ మీ. అక్కడ నుండి బంట్రౌతులకు అప్పగించినప్పుడు 1 స్టెప్ ఎనఫ్ ఫర్ మీ. అక్కడ నుండి సింహాల గుహ ద్వారం దగ్గరికి తెచ్చినప్పుడు 1 స్టెప్ ఎనఫ్ ఫర్ మీ. కింద పడేసినప్పుడు 1 లయన్ ఎనఫ్ ఫర్ మీ అని కూడా అనుకుని ఉండొచ్చు. బట్ ఆ రకంగా దానియేలు లోపలికి అనుకుంటూ వెళ్ళాడో లేదో మనకు తెలియదు, కానీ దానియేలు యొక్క దేవుడి మీద విశ్వాసంతో వెళ్ళాడు. సల్జ్బర్గర్ ఈ రకంగా తన జీవితంలో చింతను పారదోలాడు, భయాన్ని పారదోలాడు. ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది, ఆయన బయటపడ్డాడు, ఆయన జీవితంలో మార్పు వచ్చింది. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవుడి యొక్క పిల్లలముగా, ప్రజలముగా నమ్మకమైన వారమా, పరీక్ష జరిగినప్పుడు నిలబడతామా అనేది చాలా ముఖ్యం. సో ఇక్కడ డానియల్ ద్వారా దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? వెన్ లాయల్టీ, చెప్పండి, బికమ్స్ ఎ లయబిలిటీ. ఒక బాధ్యత బరువుగా మారిపోతే కింద ఉండి మోస్తావా, లేకపోతే పక్కకి దొర్లించి తప్పించుకుంటావా? ప్రతి ఒక్కరూ ఆన్సర్ ఇవ్వాల్సిన ప్రశ్న. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి, దానియేలు వారానికి 21 సార్లు మోకరిల్లి ప్రార్థన చేసేవాడు. నేను మిమ్మల్ని ఇప్పటి నుండి అలా చేయమని చెప్పట్లేదు, కానీ 21 రోజులకు ఒక్కసారి ప్రార్థన చేసే వారిగా మాత్రం ఉండకండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మా తండ్రి, సార్వభౌముడవైనటువంటి దేవుడవు, నీ యొక్క చిత్తమును, నీ యొక్క జీవితమును నీ ప్రజల్లో నెరవేర్చి చూపించేవాడు ప్రభువా. దానియేలు ద్వారా మాకు నేర్పించిన పాఠమును మేము నేర్చుకోవాలి అండ్ ఆ రకంగా నడుచుకోవాలి. దానియేలు నమ్మకమైన వాడు కనుక నిత్యముతో నీతో నిలిచాడు. మాకు అలాంటి కృప దయచేయమని, ఆ రకంగా మమ్మల్ని నీతో ముడిపెట్టమని. ప్రేయర్ మాకు ఒక హ్యాబిట్గా కాకుండా అది మా రెగ్యులర్ హార్ట్ బీట్గా మారునట్లు చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.